హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ టు హర్షేశ్వర్ డైరీస్. చాలా రోజులైంది కదండీ వ్లాగ్ పెట్టేసి విలేజ్‌కి వెళ్ళాము. సో, ఇంకా కుదరలేదు. ఇక నుండి డైలీ వ్లాగ్ అయితే పెట్టనీకి ట్రై చేస్తాను. ఇదొచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. లేచేసరికి బ్రేక్‌ఫాస్ట్ రెడీగా ఉంది. ఇంకా అలా ఆ రోజు మా అమ్మ మా కోసం ఆలు బజ్జీ అండ్ ఉగ్గాని అయితే చేశారు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా ఇంటికి చాలా బర్డ్స్ వస్తాయన్నమాట. ఆ 2 ప్యారట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా జాంకాయలు తింటున్నాయో. అందుకే ఒక క్యాప్చర్ చేశాను ఆ మొమెంట్‌ని. ఇంక నెక్స్ట్ డే మేము మా అత్తగారింటికెళ్ళాము. మా కోసం గోరింటాకు తెప్పిచ్చారు. నేను, మా బుడ్డది అండ్ మా అత్తగారైతే పెట్టేసుకున్నాము. నెక్స్ట్ డే సాయంత్రం పనుండి రేపలైతే వెళ్ళాము. ఇంకా మా హస్బెండ్ మాకు చెప్పకుండా ఎగ్జిబిషన్‌కైతే తీసుకెళ్లారు. ఇంకా మా బుడ్డదైతే చాలా ఎంజాయ్ చేసిందనమాట. డాడీ అది కావాలి, ఇది కావాలి అనని చెప్పి చాలా ఎంజాయ్ చేసింది. ప్రతి ఇయర్ ఏదో ఒక థీమ్ పెడతారు ఎగ్జిబిషన్‌లో. అలా ఈ ఇయర్ ఈఫిల్ టవర్ థీమ్ పెట్టారనమాట. ఇంకా మా బుడ్డదైతే అన్నీ ఎక్కేసేసి ఎంజాయ్ చేస్తుంది. మేమైతే ఇంకా బాల్స్ గేమ్ ఒకటి ఆడాము. 50 రూపీస్‌కి 6 బాల్స్ ఇచ్చారు. మొత్తం ఆడిన తర్వాత మాకు కౌంట్ 17 వచ్చింది. 17 అనే కౌంట్‌కి ఏ గిఫ్ట్ ఉందో వీడియోలో చూసి కామెంట్ అయితే చేసేసేయండి. నెక్స్ట్ డే మేము ఇంకా మోపిదేవి వెళ్ళాము. పుట్టలో పాలు పోసి ఇంకా స్వామివారికి అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. దారిలో ఇంకా పెనుముడి బ్రిడ్జ్ అని వచ్చిద్ది. కృష్ణా రివర్ మీద ఉంటదనమాట. ఇంకా అలా ఆగి మొత్తం మా బుడ్డదానికి బోట్స్ అన్నీ చూపిస్తున్నాము. అక్కడే ఇంకా జాంకాయలు అమ్ముతుంటే చాలా చూడ్డానికి బాగున్నాయని చెప్పేసేసి ఇంకా తీసుకున్నామనమాట. తర్వాత ఇంకా తీసుకొని రిటర్న్ అయితే అయిపోయాము. ఎండలు మాత్రం ఫుల్ ఉన్నాయండి. మేము హైదరాబాద్‌లో ఉన్నదానికన్నా ఏపీలో అయితే ఫుల్ ఉన్నాయన్నమాట ఎండలసల. ఇంకా నైట్ మాకు ట్రైన్ ఉంది హైదరాబాద్‌కి. రిటర్న్ అయిపోతున్నాం హైదరాబాద్‌కి. ఇంకా సో, డిన్నర్ తినేసేసి అయితే స్టార్ట్ అయిపోయాము 9:30కి. ఇంకా స్టేషన్‌కైతే రీచ్ అయిపోయాము 10:15 కల్లా. ఇంక తర్వాత ఇంక మా బుడ్డది దారిలోనే పడుకుంది. ఇంకా మార్నింగ్ 7:30 కల్లా సికింద్రాబాద్ వచ్చేసేసామనమాట. ఇంటికొచ్చేసరికయితే టైం 8:30 అయిపోయింది. సో, ఇదండి ఈ వ్లాగ్. హోప్ యూ లైక్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.